Praise Lord everyone. Bible reading in 1 year. Day 89, September 27th. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం నుండి చదువుకుందాం. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, మరియు ఇశ్రాయేలు గోత్రములలో ఆ దినము వరకు దానియేలు స్వాస్యము పొంది ఉండలేదు. కనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్యము వెదుకుకొనుటకై వారు బయలుదేరి ఉండిరి. ఆ దేశ సంచారము చేసి దానిని పరిశోధించుటకై దానియేలు తమ వంశస్థులందరిలో నుండి పరాక్రమవంతులైన 5 మనుషులను జొర్యా నుండి ఎస్తాయోలు నుండి పంపి, మీరు వెళ్ళి దేశమును పరిశోధించుడని వారితో చెప్పగా, వారు ఎఫ్రాయిమీల మన్యముననున్న మీకా ఇంటికి వచ్చి అక్కడ దిగిరి. వారు మీకా ఇంటి వద్ద ఉన్నప్పుడు లేవీడైన ఆ యువని స్వరమును పోల్చి ఆ వైపునకు తిరిగి అతనితో, ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించెను? ఈ చోటున నీవేమి చేయుచున్నావు? ఇక్కడ నీకేమీ కలిగి ఉన్నదని అడగగా, అతడు మీకా తనకు చేసిన విధము చెప్పి, మీకా నాకు జీతం ఇచ్చుచున్నాడు, నేను అతనికి యాజకుడినై ఉన్నానని వారితో చెప్పెను. అప్పుడు వారు, మేము చేయబోవు పని శుభమగునో కాదో మేము తెలుసుకున్నట్లు దయచేసి దేవుని యొద్ద విచారించమని అతనితో అనగా, ఆ యాజకుడు క్షేమముగా వెళ్ళుడి, మీరు చేయబో పని యెహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పెను. కాబట్టి ఆ 5 మనుషులు వెళ్ళి లాయిషునకు వచ్చి, దానిలోని జనము సీదోనిల వలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు, అధికార బలము పొందిన వాడెవడనూ లేకపోవుటయు, ఏమాత్రమైనను అవమానపరచగలెవడనూ ఆ దేశంలో లేకపోవుటయు, వారు సీదోనీలకు దూరస్తులై ఏ మనుషులతోనూ సాంగత్యము లేకుండుటయు చూచిరి. వారు జొర్యాలోను ఎస్తాయేలులోనూ ఉండు తమ స్వజనుల యొద్దకు రాగా, వారు మీ తాత్పర్యమేమిటని అడిగిరి. అందుకు వారు, లెండి, వారి మీద పడుదము. ఆ దేశమును మేము చూచితిమి, అది బహు మంచిది. మీరు ఊరకు ఉన్నారేమి? ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరుచుకునడి. జనులు నిర్భయంగా ఉన్నారు కనుక మీరు పోయి వారి మీద పడవచ్చును. ఆ దేశము నలుదిక్కల విశాలమైనది. దేవుడు మీ చేతికి దాన్ని అప్పగించును. భూమిలోనున్న పదార్థములలో ఏదియూ అచ్చట కుదవలేదు అనిరి. అప్పుడు జొర్యాలోను ఎస్తాయేలులోనున్న దానియేలైన 600 మంది యుద్ధాయుధములు కట్టుకొని అక్కడి నుండి బయలుదేరి యూదా దేశమందలి కిర్యతారులో దిగిరి. అందుచేతను నేటి వరకు ఆ స్థలమునకు దానియేలు దండని పేరు. అది కిర్యత్యారీమునకు పడమట ఉన్నది. అక్కడి నుండి వారు ఎఫ్రాయిమీల మనదేశమునకు పోయి మీకా ఇంటికి వచ్చిరి. కాబట్టి లాయిషు దేశమును సంచరించుటకు పోయిన ఆ 5 మనుషులు తమ సహోదరులను చూచి, ఈ ఇండ్లలో ఏఫోదును గృహదేవతలను చెక్కబడిన ప్రతిమయు పోత విగ్రహమును ఉన్నవని మీరు ఎరుగుదురా? మీరేమి చేయవలెనో దాన్ని యోచన చేయుడనగా, వారు ఆ తట్టు తిరిగి లేవీడైన ఆ యవ్వనుడున్న మీకా ఇంటికి వచ్చి అతని కుశల ప్రశ్నలు అడిగిరి. దానియేలైన ఆ 600 మంది తమ యుద్ధాయుధములను కట్టుకొని గవిని వాకిట నిలుచుండగా, దేశమును సంచరించుటకు పోయిన ఆ 5 మనుషులు లోపల చొచ్చి ఆ ప్రతిమను, ఏఫోదును, గృహదేవతలను, పోత విగ్రహములను పట్టుకొనిరి. అప్పుడు ఆ యాజకుడు యుద్ధాయుధములు కట్టుకొనిన ఆ 600 మంది మనుషులతో కూడా గవిని ఎదుట వాకిట నిలిచి ఉండెను. వీరు మీకా ఇంటికి పోయి చెక్కబడిన ప్రతిమను, ఏఫోదును, గృహదేవతలను, పోత విగ్రహమును పట్టుకొనినప్పుడు ఆ యాజకుడు, మీరేమి చేయుచున్నారని వారిని అడగగా, వారు, నీవు ఊరకుండము, నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకొని మాతో కూడా వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడుగాను ఉండుము. ఒకరింటి వారికే యాజకుడివై ఉండుట నీకు మంచిదా? ఇశ్రాయేలులో ఒక గోత్రమునకును కుటుంబమునకును యాజకుడివై ఉండుట మంచిదా అని అడిగిరి. అప్పుడు ఆ యాజకుడు హృదయమున సంతోషించి ఆ ఏఫోదును, గృహదేవతలను, చెక్కబడిన ప్రతిమను పట్టుకొని ఆ జనుల మధ్య చేరెను. అట్లు వారు తిరిగి చిన్నపిల్లలను, పశువులను, సామాగ్రిని తమకు ముందుగా నడిపించుకొని పోయిరి. వారు మీకా ఇంటికి దూరమైనప్పుడు మీకా పొరుగింట్ల వారు పోగై దానియేలును వెంటాడి కలుసుకొని వారిని పిలువగా, వారు తమ ముఖములను త్రిప్పుకొని, నీకేమీ కావలేను, ఇట్లు గుంపుగూడనేలా అని మీకాను అడిగిరి. అందుకతడు, నేను చేయించిన నా దేవతలను, నేను ప్రతిష్ఠించిన యాజకుని మీరు పట్టుకొని పోవచ్చున్నారే, ఇక నా యొద్ద ఏమీ ఉన్నది? నీకేమీ కావాలననుచున్నారే, అదేమన్న మాట అనగా, దానియేలు, నీ స్వరము మాలో నెవనికిని వినబడనీయకుము. వారు ఆగ్రహపడి నీ మీద పడుదురేమో. అప్పుడు నీవు
నీ ప్రాణమును నీ ఇంటివారి ప్రాణమును పోగొట్టుకుందామని అతనితో చెప్పి తమ త్రోవను వెళ్ళిరి. వారు తనకంటే బలవంతులని మీకా గ్రహించిన వాడై తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాను. మీకా చేసుకునే దానిని అతని యొద్దనున్న యాజకుని వారు పట్టుకొని సుఖముగాను నిర్భయముగాను ఉన్న లాయిషు వారి మీదికి వచ్చి కత్తివాత వారిని హతము చేసి అగ్నిచేత ఆ పట్టణంను కాల్చివేసిరి. అది సీదోనుకు దూరమై నందున వారికి అన్యులతో సాంగత్యమేమీ లేనందునను వారిలో ఎవడనూ తప్పించుకొనలేదు. అది బెత్రెహోబునకు సమీపమైన లోయలో ఉన్నది. వారొక పట్టణమును కట్టుకొని అక్కడ నివసించిరి. ఇశ్రాయేలుకు పుట్టిన తమ తండ్రి అయిన దానును బట్టి ఆ పట్టణమునకు దాను అని పేరు పెట్టిరి. పూర్వము ఆ పట్టణమునకు లాయిషు అని పేరు. దానియేలు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి. మోషే మనవడును గెర్షోను కుమారుడనైన యోనాతాను వాడు వాని కుమారులను ఆ దేశము చెరపట్టబడి వరకు దానియేల గోత్రమునకు యాజకులై ఉండిరి. దేవుని మందిరము షీలోహులోనున్న దినములన్నిటను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొని ఉండేరి. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయము. ఇశ్రాయేలుకు రాజులేని దినములలో లేవీడైన ఒకడు ఎఫ్రాయిమీల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేంలో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకరితో వ్యభిచరించి యూదా బెత్లెహేంలోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలుండెను. ఆమెతో ప్రియముగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకొనుటకై ఆమె పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకొని ఆమె యొద్దకు వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంట అతన్ని చేర్చెను. ఆ చిన్నదాని తండ్రి అతన్ని చూచినప్పుడు అతన్ని కలుసుకొని సంతోషించాను. ఆ చిన్నదాని తండ్రి అగు అతని మామ వెళ్ళనీయనందున అతడు 3 దినములు అతని యొద్ద నుండెను. కనుక వారు అన్నపానములు పుచ్చుకొనుచు అక్కడ నిలిచిరి. 4వ నాడు వారు వేకువను వెళ్ళుటకు నిద్ర మేలుకొనగా అతడు లేవసాగాను. అయితే ఆ చిన్నదాని తండ్రి, నీవు కొంచెము ఆహారము పుచ్చుకొని తెప్పరిల్లిన తర్వాత నీ త్రోవను వెళ్ళవచ్చునని తన అల్లునితో అనగా వారిద్దరు కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనిది. తర్వాత ఆ చిన్నదాని తండ్రి, దయచేసి ఈ రాత్రి అంతే ఉండి సంతోషపడము, నీ హృదయమును సంతోషపరచుకొనుము అని ఆ మనుషునితో చెప్పి అతడు వెళ్ళుటకు లేచినప్పుడు అతడిని మామ బలవంతం చేయగా అతడు ఆ రాత్రి అక్కడ ఉండెను. 5వ దినమున అతడు వెళ్ళవలెనని ఉదయమున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నీవు నీ ప్రాణమును బలపరుచుకొనుమని చెప్పినందున వాడు ప్రొద్దు వాలు వరకు తడువు చేసి ఇద్దరు కూడి భోజనము చేసిరి. ఆ మనుషుడు తానును తన ఉపపత్నియు అతని దాసుడును వెళ్ళలేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి అగు అతని మామ, ఇదిగో ప్రొద్దు గుంకుటకు సమీపమాయను, నీవు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుము, ఇదిగో ప్రొద్దు గుంకుచున్నది, సంతోషించి ఇక్కడ రాత్రి గడుపుము, రేపు నీ గుడారంనకు వెళ్ళుటకు నీవు వేకువనే లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పినాను. అతడు అక్కడ రాత్రి గడపనులక లేచి వెళ్ళి యోబుసను యెరూషలేము ఎదుటికి వచ్చెను. అప్పుడు జీను కట్టబడిన 2 గాడిదలను అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. వారు యోబుసుకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా వ్రాలెను. కనుక అతని దాసుడు, మనము యోబుసులదైన ఈ పట్టణము ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేద్దాం రండని తన యజమానునితో చెప్పగా అతని యజమానుడు, ఇశ్రాయేలు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము, గిబియా వరకు ప్రయాణం చేద్దాము అనెను. మరి అతడు, నీవు రమ్ము, ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామాలోనే గాని ఈ రాత్రి బస చేసేదము అనెను. అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామీను గిబియా దగ్గర నున్నప్పుడు ప్రొద్దు గుంకెను. కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడికి చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో ఉండెను. బస చేయుటకు ఎవడనో వానికి తన ఇంటికి పిలవలేదు. ఆ చోటి మనుషులు బెన్యామీనీయులు. సాయంకాలంన ఒక ముసలివాడు పొలంలోని తన పని నుండి వచ్చెను. అతడు ఎఫ్రాయిమీల మన ప్రదేశం నుండి వచ్చి గిబియాలో నివసించేవాడు. అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణిస్తుడైన ఆ మనిషిని చూచి, నీవెక్కడికి వెళ్ళుచున్నావు, నీవెక్కడ నుండి వచ్చితివి అని అడిగాను. అందుకతడు, మేము యూదా బెత్లెహేం నుండి ఎఫ్రాయిమీల మన్యము అవతలకు వెళ్ళుచున్నాము. నేను అక్కడి వాడను. నేను యూదా బెత్లెహేమునకు పోయి ఉంటిని. ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను. ఎవడును తన ఇంట నన్ను చేర్చుకొనలేదు. అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పనికత్తెకును నా దాసులతో కూడా ఉన్న నా నౌకర్లకును ఆహారంను ద్రాక్షారసంను ఉన్నవి, ఏదియూ తక్కువ లేదని అతనితో చెప్పగా ఆ ముసలివాడు, నీకు క్షేమమవును గాక,
నీకేమైనా తక్కువైనడలా వాటి భారము నా మీద ఉంచము. మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతన్ని చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరిచాను. అప్పుడు వారు కాళ్ళు కడుక్కొని అన్నపానములు పుచ్చుకొనిరి. వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు తట్టి, నీ ఇంటికి వచ్చిన మనిషిని మేము ఎరుగునట్లు అతను బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా, ఇంటి యజమానుడైన ఆ మనుషుడు వారి ఇద్దకు బయలువెళ్ళి, నా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు. ఈ మనుషుడు నా ఇంటికి వచ్చెను కనుక మీరు ఈ వెర్రి పని చేయకుడి. ఇదిగో, కన్యక అయిన నా కుమార్తెయును ఆ మనిషిని ఉపపత్నియు ఉన్నారు. నేను వారిని బయటికి తీసుకొని వచ్చిదను. మీరు వారిని నీచపరిచి మీ ఇష్ట ప్రకారముగా వారెడల జరపవచ్చును. కానీ ఈ మనుషునిడల ఈ వెర్రి పని చేయకూడని వారితో చెప్పాను. కానీ అతని మాట వినుటకు వారికి మనసు లేకపోయాను కనుక ఆ మనుషుడు బయటనున్న వారి ఇద్దకు తన ఉపపత్నిని తీసుకొని పోగా, వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి. తెల్లవారుగా వారు ఆమెను విడిచి వెళ్ళిపోయిరి. ప్రాతకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చే వరకు తన యజమానుడున్న ఆ మనుషుని ఇంటి ద్వారమున పడి ఉండెను. ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులను తీసి తన త్రోవను వెళ్ళుటకు బయలుదేరగా, అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారం వద్ద పడి చేతులు గడప మీద చాపి ఉండెను. అతడు లెమ్ము వెళ్ళుదమనగా ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకుండెను. కనుక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణం చేయసాగాను. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్నిని తీసుకొని ఆమె కీళ్ల ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలు దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపెను. అప్పుడు దాన్ని చూచిన వారందరూ, ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటైనను వినబడుటైనను లేదు. ఇది మన మనస్సుకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గూర్చి మాట్లాడునని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.